శ్రావ్య అని చెప్పేసి ఇక్కడే ఉంటుంది, చిక్కడపల్లిలో దగ్గరలోనే. సో ఆ అమ్మాయి బాధితుడిని నేను ఒక మూవీ కేసులో ఒక 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సివిల్ కేసు మ్యాటర్ తనకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ విధంగా మేమిద్దరం ప్రేమలో పడి కొచ్చికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంత డబ్బు నేను ప్రొఫెషనల్ ఫీజుగా స్పెండ్ చేయడం జరిగింది. స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇద్దరం విడిపోదామని చెప్పింది. సరే ఓకే అన్నాను. అయితే కాకపోతే ఏదైతే ప్రొఫెషనల్ ఫీజు ఇచ్చానో ఆ ఫీజు తిరిగి ఇవ్వమని అడగడం వల్ల తను నా పైన కేసు పెట్టింది. ఫస్ట్ కేసు వచ్చేసి January 8, 2024 పెట్టిందండి. టీమ్స్ పోలీస్ వాళ్ళు వచ్చి మా ఇంటికి నా టేబుల్ మీద ఉన్న 4 గ్యాడ్జెట్స్ అన్ని కూడా 2 ఫోన్స్ 2 ల్యాప్టాప్స్ హార్డ్ డిస్క్ అంతా కూడా సీజ్ చేసేసారు వితౌట్ గివింగ్ ఎ సీజర్ రిపోర్ట్. సో బేసిక్లీ ఇప్పుడు మనం చూస్తే బైక్స్ కానీ కార్స్ కానీ వెళ్తున్నాయి, ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఆపారనుకోండి, ఆపినప్పుడు వాళ్ళు చలాన్ ఇవ్వకపోతే అంటే దాని ఉద్దేశం ఏంటి, బేసిక్లీ బ్రైబ్ కోసం అనే మెయిన్ గా ఉంటుంది. సో అలా విధంగా వాళ్ళు సీజర్ రిపోర్ట్ అనేది నాకు ఇవ్వకుండా నన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. టీమ్స్ పోలీస్ స్టేషన్ ఖైరతాబాద్ కి తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అక్కడే ఉంచారు. నాకు అంటే నేను ఒక ఐటీ ఎంప్లాయీ, నా గ్రాస్ శాలరీ 36 lakhs ఉండేది. సో ఆ జాబ్ కూడా పోయింది పర్ఫార్మెన్స్ ఇష్యూ వల్ల. సో నన్ను అసలు ఎటువంటి అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా ట్రీట్ చేయడము, ప్లస్ నన్ను ఒక క్రిమినల్ లా ట్రీట్ చేశారు. ట్రీట్ చేసి నా గ్యాడ్జెట్స్ అనేవి రిటర్న్ ఇవ్వలేదు. నేను ఎంత ట్రై చేసినా కూడా రిటర్న్ ఇవ్వలేదు. రిట్ పిటిషన్ వేశాను హైకోర్టులో, అయినా కూడా నాది ఇంకా ఆ కేసు పెండింగ్ లోనే ఉంది. ఆల్మోస్ట్ 450 రోజులు అయిపోయింది, నా గ్యాడ్జెట్స్ రిటర్న్ రాలేదు. సో అయితే ఆ గ్యాడ్జెట్స్ కోసం రిట్ పిటిషన్ వేసిన తర్వాత ఇమీడియట్ గా పోలీస్ వాళ్ళు నన్ను పిలిచి ఇదిగో నీ గ్యాడ్జెట్స్ ఇస్తాము అని చెప్పేసి నాతోటి మళ్ళీ సీజర్ రిపోర్ట్ మీద డిసిట్ఫుల్ గా మోసపూర్వకంగా వాళ్ళు సిగ్నేచర్ పెట్టించుకొని అంటే ఏదైతే అన్అఫీషియల్ గా చేశారో అది అఫీషియల్ గా చేశారు. సో అందుకని మళ్ళీ నేను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి తర్వాత లోకయుక్తకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇలా నాకు అన్యాయం జరిగింది, నా హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వైలేట్ అయినాయి అని చెప్పేసి వెళ్తే అక్కడ జడ్జిలు లేరు యాక్చువల్ గా. సో ఆల్మోస్ట్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పిఆర్ఓ గారితో మాట్లాడినప్పుడు ఆల్మోస్ట్ 1.5 year నుంచి కూడా జడ్జిలు లేరంట. ఆల్రెడీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ 19 of 2023 కూడా వేశారంట, కానీ అది ఇంకా ముందుకెళ్ళట్లేదు. అదేవిధంగా లోకయుక్తకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జడ్జిలు లేరు. సో లాస్ట్ 3 months నుంచి లేరు. మన కేసు అనేది అక్కడే పెండింగ్ లో ఉండిపోయింది. సో అందుకని ఈ రోజు మనం ఆ జడ్జిల అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి, అలాగే శేఖర్ భాష గారు చెప్పినట్టు అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా అన్యాయం జరుగుతుంది. సో టీమ్స్ అలాగే నేషనల్ కమిషన్ ఫర్ మెన్ కూడా పెట్టాలని చెప్పేసి, అదేవిధంగా కొన్ని స్టేట్స్ లో ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ ఉంది, కానీ దౌర్భాగ్యంగా మన స్టేట్ లో తెలంగాణలో లేదు పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అని. అంటే పోలీసులు ఎవరైనా ఒకవేళ దౌర్జన్యం చేస్తే వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ పెట్టాలి అని సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చింది గైడ్ లైన్స్, కానీ ఆ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ అనేది లేదు. అదేవిధంగా సైకాలజిస్టులు పెట్టాలని చెప్పేసి, బేసిక్లీ పోలీస్ స్టేషన్స్ లో ప్లస్ జైల్స్ లో కూడా సైకాలజిస్టులు పెట్టాలని చెప్పేసి, ఎందుకంటే కొంతమంది అమ్మాయిల మెంటల్ స్టేటస్ కరెక్ట్ గా ఉండకపోవడం వల్ల వాళ్ళు రాంగ్ కేసులు పెట్టడము, అదే విధంగా ప్రిజనర్స్ ని కూడా రీఫార్మ్ చేయడము, అదే విధంగా పోలీసులు కూడా సూసైడ్లు చేసుకుంటున్నారు. ఆ విధంగా కూడా మనకి ఈ సైకాలజిస్టులు పెట్టాలి అని చెప్పేసి, ఈ మధ్య మనం చూసాం సినిమా కోర్ట్ మూవీ అని చెప్పేసి, దాంట్లో పాక్సో కేసు మీద రాంగ్ గా హీరోని జైల్లో పెడతారు. సో ఇట్లాంటి కేసులు జరుగుతున్నాయి కాబట్టి ఇట్లాంటి మూవీస్ అనేవి వస్తున్నాయి. సో అందుకని మా డిమాండ్ ఏంటంటే, మేమందరం లా స్టూడెంట్స్, మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ లోకయుక్తలో జడ్జిలు అపాయింట్ చేయాలని చెప్పేసి, అలాగే నేను యాక్చువల్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు బందోబస్తుకి వెళ్తున్నారు. యాక్చువల్గా ఏసీపీ గారు కానీ డీసీపీ కానీ కొన్నిసార్లు బందోబస్తులకు వెళ్తున్నారు. అలాంటప్పుడు మనకి పబ్లిక్ ఎట్లాగా మన కంప్లైంట్స్ ఇవ్వాలంటే ఎలాగా, బందోబస్తుకి వెళ్ళారని చెప్పేసి వెళ్ళిపోమంటారు. సో మనం జాబ్లు వదిలేసుకొని తర్వాత ఈ బందోబస్తులకి సెపరేట్ పోలీసులు పెట్టాలని చెప్పేసి. రెండోది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో నేను ఇప్పుడు ఇందాక చెప్పాను, పిఆర్ఓ గారు ఆల్మోస్ట్ 5,000 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఆ 5,000 కేసులు సాల్వ్ చేయాలంటే జడ్జి గారిని అపాయింట్ చేయాలి. అదే విధంగా ఇక్కడ టీమ్స్ గురించి మనము ఇందాక శేఖర్ భాష గారు మాట్లాడినట్టు. సో ఇవన్నీ మా డిమాండ్స్ అండి బేసిక్లీ. థ్యాంక్ యూ.